వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ఆర్థిక శాఖ మంత్రిని అభినందించిన ప్రతాప్ రెడ్డి. శ్రీ భద్రకాళి దేవాలయంలో 8వ రోజుకు చేరిన శాకంబరి నవరాత్రి మహోత్సవంలో కర్నూలునందు ఘనంగా ప్రారంభమైన సత్య షోరూమ్ 2వ బ్రాంచ్. హైదరాబాద్లో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. సర్వీస్ ఆఫ్ నీడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం. ఇక వివరాల్లోకి వెళ్తే, కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. ఇందిరా పార్క్ సమీపం గల ఎమ్రాడ్ స్వీట్స్లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ తనిఖీలు. స్వీట్ల తయారీలో పేర్కొంచిన ఎమ్రాడ్ స్వీట్స్ షాప్ కిచెన్లో దారుణమైన పరిస్థితులు. కంపు కొడుతూ దుర్గంధభరితమైన వాతావరణంలో స్వీట్ల తయారీ. రోజుల తరబడి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన పాలు, పెరుగు, పన్నీర్ సీడ్స్. స్వీట్ల తయారీలో మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు గుర్తింపు. కిచెన్లో తిరుగుతున్న ఎలుకలు, పందికొక్కులు. ఎమ్రాడ్ స్వీట్స్ తయారీ నిర్వాహకులపై ఫుడ్ సేఫ్టీ అధికారుల సీరియస్. लाइट ड्रॉप्स ఒక్కడు ఇన్స్టాల్ చేయాలి. మీరు సాఫ్ చేసుకుంటారు, మీరు సాఫ్ टीवी में था। अच्छा चले लो। इधर ही रहो ऐसे।
అట్లుండవు ఇట్లుండవు. కర్నూలు నగరంలోని ప్రజాదరణకు అత్యంత చేరువే మార్కెట్ రంగంలో తనదైన శైలిలో దూసుకెళ్తూ ప్రజలకు సరసమైన ధరలో అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు అందుబాటులోకి తెచ్చి ప్రజలకు చేరువైన సత్య షోరూమ్ 2వ బ్రాంచ్ కర్నూలు నగరంలోని నంద్యాల చెక్ పోస్ట్ నందు ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ మీడియాతో మాట్లాడుతూ కర్నూలు ప్రజలకు అత్యంత సులభమైన పద్ధతిలో సరసమైన ధరలో ఎలక్ట్రానిక్ వస్తువులు అందించడంలో దేశం మొత్తం మీద 27 బ్రాంచులు కలిగిన సత్య షోరూమ్ 2వ బ్రాంచ్ ప్రారంభించడం ఆనందంగా ఉందని కర్నూలు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్యాపార అభివృద్ధిలో సహాయపడగలరని వారు కోరారు. అండి నా పేరు లకిత. సత్య ఏజెన్సీస్లో ప్రోడక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మన సత్య ఏజెన్సీస్ చెన్నైలో 250 స్టోర్స్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఏపీలో వచ్చేసరికి 25th షోరూమ్ మన కర్నూలులో ఓపెన్ చేశారు. ఈరోజు ఓపెనింగ్ ఆఫర్ కింద 30,000 పైన కొన్న ప్రతి కస్టమర్కి వచ్చేసరికి గోల్డ్ కాయిన్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. 20,000 పైన కొన్న ప్రతి కస్టమర్కి వచ్చేసరికి 2 చైర్స్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. ఇది కాకుండా మన సత్యాలో వచ్చేసరికి 32 ఇంచెస్ నుంచి 75 ఇంచెస్ వరకు అన్ని రకాల టీవీలు మనకి ఆన్లైన్ కన్నా తక్కువ ప్రైస్కి అవైలబుల్ ఉన్నాయి. ఇవి కాకుండా ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, కూలర్స్ ప్రతిదీ మన సత్యాలో అవైలబుల్ ఉన్నాయి. అది కూడా అతి తక్కువ ప్రైజుల్లో. ఇవే కాకుండా 0 డౌన్ పేమెంట్తో ప్రతి కస్టమర్కి ఎవరైతే ఫైనాన్స్లో తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకందరికీ కూడా 0 డౌన్ పేమెంట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకోటి మన స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఐఫోన్ 13 వచ్చేసరికి 52,900కి అవైలబుల్ ఉన్నాయి. ఐఫోన్ 13 వచ్చేసరికి 52,900లో ఉంది. ఐఫోన్ 15 వచ్చేసరికి 72,900లో అవైలబుల్ ఉన్నాయి. ఎవరైతే ఐఫోన్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈరోజు కంపల్సరీ సత్యాకి విచ్చేసి పర్చేస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. వరంగల్ జిల్లా శ్రీ భద్రకాళి దేవాలయంలో 8వ రోజుకు చేరిన శాకంబరి నవరాత్రి మహోత్సవంలో 8వ రోజు ఉదయం ఉగ్రరూప క్రమంలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ భద్రకాళి అమ్మవారు ఓన్లీ పని చేయండి సార్. ఒక్కళ్ళని చూసి 10 మంది వెళ్ళిపోతారు. ఎందుకు చెప్పండి, మీరు చేసే పని 2 చేతుల్లో దండం పెట్టే అవకాశం చూసుకోండి.
ఫోటోలు ఎప్పుడు శాశ్వతం కాదు. అవన్నీ ఏమో అవసరం లేదు, అన్నీ తీసుకెళ్ళి దేవుడి దండం పెట్టి జరగాలమ్మా. లైన్ అంత ఉంది, దేవుడు తీసి దండం పెట్టి జరగండి. కడ స్పెషల్ ఆఫీసర్గా వికాస్ మర్మద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కడ స్పెషల్ అధికారికి ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ మరియు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మను కడ స్పెషల్ అధికారి వికాస్ మర్మద్ దర్శించుకున్నారు. అనంతరం పట్టణంలోని ఆర్టీసీ డిపో, పార్కును మరియు తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆయన ఆరా తీశారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టనుంది. ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీ మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేసేందుకు అథారిటీ అధికారులు కుప్పంలో పర్యటించి ప్రణాళికలు రూపొందించారు. బాలాజీ idea of the whole area within a week or so, and then we'll start working on all aspects. And I'm very much sure that for the first time అంటే స్పెసిఫిక్లీ ఈ పోస్ట్ క్రియేట్ చేసి పోస్ట్లో అంటే ముందు చేశారు, కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి పెరగడం అంటే సింపుల్ రీజన్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్, బికాస్ ఆఫ్ ది టెక్నికల్ నాలెడ్జ్ దట్ వీ కెన్ గివ్ టు ది ఏరియా అండ్ ఐటీ సిస్టమ్స్ ప్లస్ ఆల్ ది లేటెస్ట్ డెవలప్మెంటల్ మోడల్స్ అది తీసుకురావడానికి అంటే ఇక్కడ పెరగడం జరిగింది. అండ్ ఫైనల్ థింగ్ ఈస్ దట్ కాడా విల్ ఎన్ష్యూర్ ది టోటల్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద ఏరియా అండ్ యాజ్ Honorable CM sir has also told, P4 approach, it is public private partnership with people. People is very much important. The fourth word had said Honorable CM sir. So we will include people, we will ensure that this is taken to the next level of development, and we assure you next 3-4 years you will see immense development in the Kuppam area. Thank you everybody, thank you for the warm welcome, and grievances and all also will take care, so no issues. నమస్కారం. మేము ఎలక్షన్ ముందు నుంచి కూడా చెప్తూ ఉన్నాం, ఇది ఒక ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ, కాబోయే ముఖ్యమంత్రికి మీరు ఓటైపోతున్నారు కాబట్టి ఒక ముఖ్యమంత్రి మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటే అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో చేసి ఆల్రెడీ చూపించారు చంద్రబాబు నాయుడు గారు గత 30 సంవత్సరాల్లో. మళ్ళీ గత 30 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందో కుప్పం, దానికి మించిన అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో చేసి చూపెడతానని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మీడియా మిత్రులు ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు. డే 1 నుంచి యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. సార్ ఆల్రెడీ కుప్పానికి వచ్చే ముందే 6 జీవోలు రిలీజ్ చేసి మరీ కుప్పానికి రావడం జరిగింది. అది గ్రామానికి మైనర్ పంచాయతీకి 1 కోటి రూపాయలు అయితేనే, మేజర్ పంచాయతీకి 2 కోట్లు, మున్సిపాలిటీకి 100 కోట్లు, 100 కోట్లు కాదు అవసరమైతే 200 కోట్లు అయినా పెడదాం. కుప్పం ఒక మోడల్ మున్సిపాలిటీ, కుప్పం టౌన్ ఒక మోడల్ మున్సిపాలిటీ ఉండాలని అధికారులను ఆదేశించడం జరిగింది. అట్లాగే దానికి సంబంధించి సిఆర్టీఐ నుంచి అధికారులు కూడా వచ్చి గత 3 రోజులుగా కుప్పం టౌన్ మొత్తాన్ని సర్వే చేయటం, విజిట్ చేయటం, అవన్నీ డేటా సేకరించడం అంతా కూడా చేస్తున్నారు. దాంట్లో భాగంగా అంటే ముఖ్యమంత్రి గారు ఎంత సీరియస్గా ఈ కాన్స్టిట్యున్సీ విషయంలో, డెవలప్మెంట్ విషయంలో ఉన్నారనే దానికి మొట్టమొదటిసారిగా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ఒక యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ అధికారిని నియమించడం. ఆయన కూడా టెక్నాలజీ పరంగా ఎక్స్పీరియన్స్ ఉంది. జిఎస్డబ్ల్యూలో వర్క్ చేశారు 1.5 year ఐటీ కమిషనర్గా, తర్వాత నెల్లూరు మున్సిపల్ కమిషనర్గా కూడా చాలా అంటే చాలా మార్పులు తీసుకొచ్చి నెల్లూరు కార్పొరేషన్లో కూడా మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నటువంటి వికాస్ మర్మత్ గారిని ఈరోజు మన కుప్పానికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా కడాకి నియమించటం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కుప్పం అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు వేసిన మరో అడుగుకి ఇది ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఐఏఎస్ గారి వికాస్ మర్మత్ గారి సహకారంతో ఆయన అనుభవాన్ని, ఇక్కడున్న స్థానిక పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, నాయకులు ఉన్నారో వాళ్ళందరి అనుభవం అన్నీ
కలిపి 100% ద బెస్ట్ కాన్స్టిట్యున్సీ కింద ఈ కుప్పం నియోజకవర్గాన్ని రాబోయే 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపుతామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకసారి కుప్పం నియోజకవర్గ ప్రజల నుంచి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున వికాస్ మర్మత్ గారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలుపుతూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఐ విష్ గుడ్ లక్ ఆల్సో. విల్ వర్క్ టుగెదర్. లెట్స్ మేక్ కుప్పం గ్రేట్ ఇన్ ద స్టేట్. థ్యాంక్ యూ. వేమ్లవాడలో శ్రీ బతిపోచమ్మ తల్లికి 300 కాపు కులస్తుల ఆధ్వర్యంలో మహిళలు భారీ ఎత్తున పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజించి బోనాలు సమర్పించారు. చూడు బండి కదా కూర్చోబెట్టు బండి ఈ రోజు మొదలైన ఫైరింగ్ ప్రాక్టీస్ లో భాగంగా ఈ దినం గంగాధర్ నెల్లూరు వద్ద గల చిత్తూరు పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన ఫైరింగ్ రేంజ్ నందు గన్ మ్యాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహిస్తుండగా చిత్తూరు ఎస్పీ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఎస్పీ కూడా స్వయంగా పలు రకాల తుపాకులతో నీల్ పొజిషన్, స్టాండింగ్ పొజిషన్ మరియు లేయింగ్ పొజిషన్ లో అత్యాధునిక ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి సిబ్బందితో ఉత్సాహాన్ని, మనోధైర్యాన్ని నింపారు. ఎస్పీ తర్వాత ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ
జి నాగేశ్వరరావు మరియు ఇతర అధికారులు కూడా ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో సాయుధ దళ పోలీసుల సేవలు చాలా కీలకమని, అందులోనూ ప్రజాప్రతినిధులకు మరియు పోలీసు అధికారులకు గన్మెన్లుగా విధులు నిర్వహించేవారు అత్యవసర సమయాలలో ప్రాణ రక్షణకై ఎల్లవేళలా సంసిద్ధులై ఉండాలని తెలిపారు. ఫైరింగ్ లో ప్రతి ఒక్కరు పాల్గొని మంచి మెలకువలు నేర్చుకొని ఫైరింగ్ నందు ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఫస్ట్ రౌండ్ ఎక్కడ పడిందో చూస్తే సార్ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని శివునిపల్లి గ్రామంలోని పాలిటెక్నిక్ కళాశాలలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి మరియు జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య మాట్లాడుతూ భూమండలంలోని సమస్త ప్రాణుల జీవన మనుగడకు చెట్లు ఆధారం అన్నారు. భవిష్యత్ తరాలకు ఇబ్బంది రాకుండా ఉండాలంటే ప్రతి మనిషి 5 మొక్కలు నాటడంతో పాటు మొక్కలను సంరక్షిస్తూ పెంపకాలకు బాధ్యతలను తీసుకోవాలని అన్నారు. సార్ కొంచెం మీరు పక్కకున్నాడు. నెక్స్ట్ కలెక్టర్ ఇక్కడ మొత్తం చేయండి సార్. కుక్కండి మళ్ళీ ఒక మొక్క దగ్గర ఒక నిలుపు సార్ మీరు క్యాబ్ అయినట్టు వస్తాడు మోహన్ పక్కకు బాబా నీ ఫోన్ కూడా నువ్వు ఇట్లేదు. ఇటు కొద్దిగా మరి ఎట్లా వస్తుంది రాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.
ఎక్కువ అక్కడ పెడతారు కదా పిల్లలు కానీ సిటీ మెంబర్స్ ఐటీపీ వాళ్ళు. ఓకే సార్. విశాఖపట్నంలోని హెచ్పీ కాలనీ సింహాద్రిపురంలో ఓ ఇంట్లో పూజలు చేస్తుండగా నీళ్లు తాగుతున్న వరాహి అమ్మవారి విగ్రహం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. చందు 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 ఒకసారి ఇంత బాగా తాగుతానమ్మా. నేను అన్న కూడా నువ్వు నిన్ను తీసినాను చందు నువ్వు కాలి అయ్యో అమ్మా ఎంత బాగా తాగుతాను మా అమ్మ. తాగిపించుకోండి నువ్వు తాగిపించుకోండి అబద్ధం అట్లేదు నాన్న మాట్లాడతాను. పెట్టండి దగ్గర పెట్టండి. ఒక నిమిషం తగిలేస్తాను. ఎంత ఫాస్ట్ తాగిస్తాను మామ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.